వెల్కమ్ టు విద్యాని. భవన నిర్మాణ రంగంలో కొత్త ప్లాస్టరింగ్ ప్రపంచానికి స్వాగతం. మన తిరుపతి జిల్లాలో మొట్టమొదటిసారిగా ఇసుక సిమెంట్ అవసరం లేకుండా, పట్టి పెట్టాల్సిన పని లేకుండా, వాటర్ క్యూరింగ్ లేకుండా గోడ పగుళ్లకు జీవిత కాలం గ్యారంటీ. జిప్సమ్ ప్లాస్టింగ్ ను వాడండి. మా ప్రత్యేకతలు: నిర్మాణ సమయం ఆదా అవుతుంది, గది ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది, గోడలకు స్మూత్ ఫినిషింగ్ తో పాటు పెయింటింగ్ ఖర్చులో సగానికి పైగా ఆదా. తక్కువ ఖర్చుతో మీ గోడలకు చెదలు, ఫంగస్ పట్టకుండా మీ గోడలు కాంతివంతంగా ఉండటానికి ఈ రోజే సాధారణ సిమెంట్ ప్లాస్టరింగ్ నుండి జిప్సమ్ ప్లాస్టరింగ్ కు మారండి. వివరములకు సంప్రదించండి సాయి లీలా ఏజెన్సీస్, సాయి రెసిడెన్సీ ఎదురుగా, టీటీడీ రోడ్, వెంకటగిరి. సెల్ 9391619123 మరియు 9493917949. సమాన పనికి సమాన వేతనం. సుప్రీం కోర్టు తీర్పుని వెంటనే అమలు చేయండి. సుప్రీం కోర్టు తీర్పుని వెంటనే అంగన్వాడీ కార్మికులకు సుప్రీం కోర్టు తీర్పుని వెంటనే కార్మికుల ఐక్యత, అంగన్వాడీ కార్మికుల ఐక్యత, అంగన్వాడీ కార్మికుల ఐక్యత. అంగన్వాడీ కార్మికులు వెంటనే వర్ణించాలి. అంగన్వాడీ కార్మికులు వెంటనే సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం.
బస్సుకి అడ్డం లేకుండా ప్లీజ్. సుప్రీంకోర్టు తీర్పుని వెంటనే పర్మనెంట్ చేయాలి అంగన్వాడీ కార్మికులు 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 వెంటనే పరిష్కరించాలి అంగన్వాడీ కార్మికుల న్యాయమైన కోరికలు వెంటనే పరిష్కరించాలి అంగన్వాడీ కార్మికుల న్యాయమైన కోరికలు వెంటనే. ఆకలితో కేకలు వేసే రోజు వచ్చింది కాబట్టి మా బాధలు పట్టించుకునే విధానంలో ప్రభుత్వం కానీ అధికారి యంత్రాంగానే లేని పరిస్థితులు కాబట్టి ఈ రోజు రోడ్డు మీదకి రావాల్సిన ఏర్పడింది. ఈ రోజు మేము ఒకటే అంటున్నాం, ఏఐటీయూసీలో ఆధ్వర్యంలో ఈ రోజు అంగన్వాడీ అక్కడికి మేము మద్దతు ఇస్తున్నాం. అంగన్వాడీ కార్మికులు ఒక తల్లి గర్భంలో పెట్టిన శిశువుని ఏ విధంగా జాగ్రత్తగా చూసి భూమి మీదకి తీసుకొచ్చినప్పుడు ఆ రోజు నుంచి భావి తరానికి ఆ బిడ్డలు పనికొచ్చే రీతిలో గర్భంలో ఉన్న బిడ్డను కాపాడేది అంగన్వాడీ అక్కలు. గర్భంలో ఉన్న బిడ్డలు కాపాడేది అంగన్వాడీ అక్కలు. పుట్టి పెరిగి అయినంత వరకు వాళ్ళు రాత్రి పగులు పనిచేస్తూ ఉన్నారు. ఇది గమనించడం లేదు ప్రభుత్వం, ఇది అధికారులు గమనించడం లేదు. మనలో మాణిక్యాలు అడగడం లేదు, ఆస్తులు అడగడం లేదు, ఎకరాల భూములు అడగడం లేదు. అయ్యా సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చింది. పనిలో తేడా లేనప్పుడు వేతనంలో తేడా ఎందుకు ఉండాలి అని సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చినప్పుడు ఆ తీర్పుని అమలు చేయాలని ఈ రోజు అంగన్వాడీ అక్కలు ఆకలితో కేకలు వేస్తూ రోడ్డు మీద పట్టుకొని ఈ రోజు భిక్షాటన చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు న్యాయం అని రోజు మేము అడుగుతూ ఉన్నాం. అంగన్వాడీ కార్యకర్తలందరూ కూడా గత 8 రోజుల నుంచి సమ్మె చేస్తున్నాము. మేమేమి గొంతుమ కోరికలన్నీ కోరట్లేదు. ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్పున్నారో దాని ప్రకారమే మేము దాన్ని అమలు చేయమని చెప్తున్నాము. గత నెల రోజుల నుంచి కూడా 4 సంవత్సరాల నుంచి కూడా చర్చలకు పిలిచి గత ఎన్నోసార్లు లీడర్లు మీరు చర్చలకు వెళ్ళలేదు, అయినా మీరు చర్చలకు వెళ్ళుంటే మీ సమస్యలు పరిష్కరిస్తాం కదా అని అంటున్నారు. ఎన్నిసార్లు మీ లిస్ట్లో ఉంటాయి చూసుకోండి, ఎన్నిసార్లు మీ అపాయింట్మెంట్ అడుగున్నారు ఎమ్మెల్యేలు వాళ్ళు, మా యూనియన్ల వాళ్ళు ఎవరికి కూడా ఎప్పుడు కూడా స్పందించకుండా మేము ధర్నా చేస్తాము, డిసెంబర్ 8వ తేదీ నుంచి ధర్నా చేస్తామని చెప్పినా కూడాను అప్పుడు దాకా కూడా స్పందించని వాళ్ళు ధర్నా చేస్తుంటే అది కూడా మళ్ళీ వాయిదా వేసుకొని మేము మళ్ళీ 12వ తేదీ నుంచి కూడా ధర్నా చేస్తున్నాము. అయినా కూడా ఇప్పుడు వచ్చి అంగన్వాడీ వాళ్ళకి నేను ఒకటే అడుగుతున్నాను, ఏ ప్రభుత్వ ఉద్యోగులకైనా కూడా ఏ డిపార్ట్మెంట్ వాళ్ళైనా కూడా ధర్నా చేస్తే ఎవరికైనా కూడా గత 40 సంవత్సరాల నుంచి ఈ అంగన్వాడీ కార్యకర్తలు పనిచేస్తున్నారు. ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఇలాగా వచ్చి ఈ ప్రభుత్వంలో చేసినట్టు అంగన్వాడీ సమ్మెలో ఉన్నప్పుడు అంగన్వాడీ కార్యకర్తలు సహాయకురాలు సమ్మెలో ఉన్నప్పుడు తాళాలు పగలగొట్టింది లేదు. ఈ ఒక్క రోజుకే మీరు చిన్నపిల్లలు 3 సంవత్సరాల పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు అనేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. నేను అడుగుతున్నాను, అదే ఇక్కడ అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లు వాళ్ళెవరు చిన్నపిల్లలు లేరా? వాళ్ళకి పిల్లలు వాళ్ళెవరు లేరా? అంటే మిగతా పిల్లలు మాత్రమే పనికొస్తారు. ఇక్కడ అంగన్వాడీ కార్యకర్తల్లో ఉండే పిల్లలెవరు కూడా ఆయనకి కంటికి కనిపించట్లేదా? మా బాధను అర్థం చేసుకోవట్లేదా? వాళ్ళు ఒక రోజుకి ఆయన చెప్పిన లెక్క ప్రకారమే మేము అడుగుతున్నాం, కానీ ఎవరు కూడా ₹1 ఎక్కువ కాదని కాదు. ఇంకా అసలు జీతమే అడగొద్దు, మీరు ఎన్ని రోజులు పనిచేస్తారో అన్ని రోజులు పనిచేయండి ఊరికనే అని చెప్తున్నారు. మేమేమి మా కోరికలు అన్ని బిల్డింగ్లు కట్టుకోవాలని అడగట్లేదు. మేము ఇంట్లో మా పిల్లలకి ఇంట్లో సమస్యలు అన్నీ తీర్చుకునేదానికి కనీస వేతనం, ఈరోజు కూరగాయలు అన్నీ కూడా రేట్లు పెరుగున్నాయి, దాని ప్రకారంగా మేము అడుగుతున్నాము. ప్రతి ఒక్కరూ చెప్తున్నారు, ఒక్కొక్క ఎమ్మెల్యే గారు వాళ్ళు చెప్తున్నారు, మీరందరూ రాజీనామా చేసేయండి. నేను అడుగుతున్నాను, ఈ పొద్దుటికి రాజీనామా చేసి ఎన్నికల్లో నిలబడమని చెప్పండి. ఎవరక్కడ ఎవ్వరు కూడా లేరు. ఎంతసేపు అంగన్వాడీ వాళ్ళు వచ్చి అంగన్వాడీ వాళ్ళు ధర్నా చేస్తున్న దగ్గరికి వచ్చేసి అంగన్వాడీ వాళ్ళందరూ కూడా రాజీనామా చేసేయని అడుగుతున్నారు. ఏమైనా ఇంకా ఇచ్చాడా మాకు ఉద్యోగాలు? ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఇవ్వలేదు. అలాంటప్పుడు ఏ అధికారంతో వచ్చి
వచ్చి మమ్మల్ని ఉద్యోగాలు రాజీనామా చేయండి అని అడుగుతారు. ఈ పొద్దు వచ్చేసి వాలంటీర్లకి మళ్ళీ ఇంకొకరు చిన్నా కాదు వచ్చిన వాలంటీర్లకు చెప్తున్నారు, ఎక్కడెక్కడైతే అంగన్వాడీ కార్యకర్తలు సహాయకురాలు ఉన్నారో వాళ్ళు చేసే వాళ్ళ పేరు కులాలు, వాళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారు, ఏ వార్డులో ఉన్నారు, ఎక్కడ అంగన్వాడీ కోర్టు అన్నీ కూడా సేకరించమని చెప్తున్నారు. అలాగున్నప్పుడు మీకు తెలుసుంటే ఆ డీటెయిల్స్ అన్ని మీ దగ్గరే ఉంటాయి కదా, మళ్ళీ కూడా ఇప్పుడు సేకరించాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఈ ప్రభుత్వానికి నేను నిర్ణయిస్తున్నాను. ఈ పొద్దుచ్చి వాలంటీర్లకి మళ్ళీ కొత్తగా చెప్తున్నారు, సర్వే చేసి మొత్తం ఉన్నప్పుడు ఎక్కడ వాలంటీర్లు ఏమున్నారో తెలీదా? ఈ పొద్దుచ్చి ప్రతి అంగన్వాడీకి, ప్రతి హెల్పర్లకి, వాళ్ళ కుటుంబాలకి ఫోన్ చేసి మీ కార్యకర్త, మీ ఇంట్లో అంగన్వాడీ టీచర్ ఉందా, మీరు ఎక్కడ పనిచేస్తున్నారు, మీ కులం ఏంటి, మీరు ఎన్నో వార్డు ఏంటి అని ప్రతి ఒక్కటి సేకరిస్తున్నారు. ఇది అస్సలు నిర్లక్ష్య వైఖరి. ఈ ప్రభుత్వం మార్చుకొని మా కోరికలు తీర్చేంత వరకు మేమేమి కొంతమ కోరికలు కోరట్లేదు. మా డిమాండ్స్ అన్నీ కూడా తీర్చేంత వరకు మేము ఎటువంటి సమస్యలోనూ విరమించుకునేదే లేదు. ఇది ఎన్ని రోజులైనా కానీ, నెల రోజులు కానివ్వండి, 2 నెలలైనా కానివ్వండి, అర్థం చేసుకుంటాం. అలాగే తల్లిదండ్రులందరినీ కూడా ఒకటే కోరుకుంటున్నాను, ఎవరైతే పిల్లల్ని అంగన్వాడీ సెంటర్లకు పంపిస్తారో వాళ్ళందరూ కూడా ఒక్కసారి అర్థం చేసుకోవాలి. అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు ఎందుకు ఇంత కష్టపడి సమ్మె చేస్తున్నారు? ఎప్పుడూ కూడా ఎన్ని రోజులు సమ్మె చేసింది లేదు. ఏ పొద్దైనా 1-2 రోజులు మాత్రమే చేశారు. ఇన్ని రోజులు సమ్మె చేసింది ఈ 40 సంవత్సరాల్లో ఇదే మొదటిసారి ఈ గవర్నమెంట్లోనే చేయడం. ఇది మేమందరం కూడా మా కోరికలు నెరవేర్చే చేస్తున్నాం, కానీ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టేదానికి లేదు. ఇది అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించి మాకు న్యాయం చేకూరేలాగా సహకరిస్తారని కోరుకుంటున్నాను.